నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. మొందా తుఫాన్ను తేలికగా తీసుకోకుండా అప్రమత్తంగా ఉండాలి. తుఫాన్ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేసిన తిరుపతి కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ప్రమాదకర పరిస్థితుల్లో కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ 087722360007 ను సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి. వర్షాల నేపథ్యంలో అధికారులు అందరూ ప్రజలకు అందుబాటులో ఉండండి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాలు అండర్ బ్రిడ్జిలను పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య. సాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు 087722567776, మరో నెంబర్ 9008222909 సంప్రదించాలని విజ్ఞప్తి. తిరుపతిలో భక్తి శ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు. ఉపవాస దీక్షలతో పుట్టలకు పూజలు, పాలాభిషేకం చేసి నాగదేవతలకు మొక్కులు తీర్చుకున్న మహిళా భక్తులు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలో మెగా జాబ్ మేళా. నిరుద్యోగ యువతి యువకులకు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్న ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి. ఏడాదిలో స్కిట్ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని వెల్లడి. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి హోమం వైభవంగా నిర్వహించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు ఏకాంతంగా హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. అక్టోబర్ 24 నుండి 26వ తేదీ వరకు 3 రోజుల పాటు సుబ్రహ్మణ్య స్వామివారి హోమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా యాగశాలలో శనివారం సుబ్రహ్మణ్య స్వామివారి హోమం వైభవంగా నిర్వహించారు. కాగా ఈ నెల అక్టోబర్ 27వ తేదీ శ్రీ దక్షిణామూర్తి స్వామివారి హోమం జరగనుంది. అనంతరం సాయంత్రం 5:30 శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం జరగనుంది. ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః అకారాదిక్షకారాంత వర్ణ బీజ ముఖ్య స్వరూప సుబ్రహ్మణ్యాయ వౌషట్ అనేన దివ్యమంగళ హోమేన భగవాన్ సర్వాత్మకః తేను చరాస్తవ అయం కుమారో చరాంధరయ దీర్ఘమాయుః తస్మై త్వజ్జస్తన ప్రత్యాయాయుర్వర్గో యశోబలో స్కందాయ కార్తికేయాయ పార్వతీ నందనాయ చ మహాదేవ కుమారాయ సుబ్రహ్మణ్యాయ నమోస్తుతే. వెట్రివేల్ మురుగనుக்கு వీరవేల్ మురుగనుக்கு జ్ఞానవేల్ మురుగనుக்கு శక్తివేల్ మురుగనుக்கு. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో వర్షాలు కురుస్తున్న తరుణంలో నగరంలోని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే సాయం అందించేందుకు అన్ని విభాగాల అధికారులు అందుబాటులో అప్రమత్తంగా ఉండాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో నగరంలోని అండర్ బ్రిడ్జిలతో పాటు మధురానగర్ తదితర ప్రాంతాలను నగరపాలక సంస్థ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అక్టోబర్ 26 నుండి 30వ తేదీ వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ వర్షాలలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సాయం అందించేందుకు అందరూ అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. 24 గంటల పాటు టోల్ ఫ్రీ నెంబర్లకు సంప్రదించాలని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది లేకుండా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని అక్కడే వసతి, ఆహార పదార్థాలు అందజేస్తారని తెలిపారు. వర్షాల వలన త్రాగునీరు కలుషితమయ్యే అవకాశం ఉందని, కాబట్టి నీటి సాంద్రత పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. పరీక్షలు నిర్వహించి క్లోరినేషన్ చేయాలని తెలిపారు. ఎక్కడైనా నీటి కలుషితం జరిగితే సరఫరా ఆపి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు. ప్రజలు కాచి వడకట్టిన నీరును తాగాలని తెలిపారు. ఎక్కడైనా రోడ్లు గుంతలు పడితే వెంటనే పూడ్చాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసిన ప్రాంతాలలో అండర్ బ్రిడ్జిల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. అండర్ బ్రిడ్జిల వద్ద వర్షపు నీరు ఆగకుండా మోటార్లతో నీరు పంపింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్లపైన చెత్త కుప్పలు, అక్కడక్కడ బురద
తొలగించి బ్లీచింగ్ చల్లాలని తెలిపారు. ఎక్కడా చెట్లు పడేలా ఉన్నా, విద్యుత్ అంతరాయం ఏర్పడినా కంట్రోల్ రూమ్ ను సంప్రదించాలని తెలిపారు. పురాతన భవనాలలో నివాసం ఉండవద్దని ప్రజలకు సూచించారు. నగరపాలక సిబ్బంది రైన్ కోట్లు, రేడియం స్టిక్కర్లు, జాకెట్లు ధరించి విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్ తదితరులు పాల్గొన్నారు. మొంథా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో రానున్న 5 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ప్రజలు అత్యంత జాగ్రత్త వహించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో తుఫాన్ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మొంథా తుఫాన్ను తేలికగా తీసుకోరాదని, ఈ నెల అక్టోబర్ 27, 28, 29 తేదీలలో ఇది మరింత తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రత్యేకించి మండలం, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు వారికి కేటాయించిన కేంద్రాలలో తప్పనిసరిగా ఉంటూ తుఫాన్ సందర్భంగా ఎప్పటికప్పుడు తలెత్తే పరిస్థితులపై ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, R&B తదితర అనుబంధ శాఖల సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని తెలిపారు. ఆ శాఖలకు సంబంధించిన సిబ్బంది అందరూ వారి వారి ప్రాంతాలలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో సిబ్బందిని నియమించుకొని ఎప్పటికప్పుడు మేజర్ ప్రాజెక్టు, మైనర్ ప్రాజెక్ట్ కెనాల్స్ ను తరచుగా నీటి మట్టాలను పరిశీలిస్తూ అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ ఎస్సీకి సూచించారు. మత్స్యశాఖ అధికారులు తీర ప్రాంతాలలో మత్స్యకారులు తుఫాను సమయంలో వేటకు వెళ్లకుండా, ప్రమాదాలకు గురి అవ్వకుండా మత్స్యకారులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలని తెలిపారు. ప్రమాద ఘటనలు సకాలంలో తెలియజేసేందుకు సిగ్నల్ అంతరాయం కలగకుండా సెల్ టవర్ల వద్ద జనరేటర్లను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. సచివాలయ సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా డిపిఓ, డిఎల్ఓలను ఆదేశించారు. వర్షాల కారణంగా వైద్య అధికారులు వారు పనిచేస్తున్న కేంద్రాలలో తప్పనిసరిగా ఉండాలని, కేంద్రాలలో సరిపడా మందులను ముందుగా సిద్ధం చేసుకోవాలని జిల్లా వైద్య అధికారిని ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ సిబ్బంది సమన్వయం చేసుకుని నదీ ప్రవాహక ప్రాంతాల వద్ద ప్రజలు, యువకులు, పిల్లలు వెళ్లకుండా అప్రమత్తం చేస్తూ గ్రామంలో టామ్ వేయించాలని తెలిపారు. ప్రజలకు అవసరమయ్యే నిత్యావసర సరుకులను కూడా ముందస్తుగానే సమకూర్చుకుని ఉంచుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు మాట్లాడుతూ మొంథా తుఫాన్ను ఎదుర్కొనేందుకు అన్ని సహాయక చర్యలు తీసుకోవడంలో భాగంగా జిల్లాలోని ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఇతర లైన్ డిపార్ట్మెంట్లు సమన్వయం చేసుకోవాలని తెలిపారు. అలాగే ముందస్తుగా జేసీబీలు, క్రేన్లు, రేడియం స్టిక్కర్ల జాకెట్లు, రైన్ కోట్లను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో డీఆర్ఓ నరసింహులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 17 నుండి 25వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో సెక్యూరిటీ ఏర్పాట్లను శుక్రవారం టీటీడీ సివిఎస్ఓ కేవీ మురళీకృష్ణ పరిశీలించారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు అమ్మవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారులకు ఆయన సూచించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ పరిసరాలలో హోర్డింగ్ పాయింట్లు, క్యూ లైన్లో పటిష్ట చర్యలు తీసుకోవాలని తెలిపారు. క్యూ లైన్ల బారికేడ్లు తదితర ఇంజనీరింగ్ పనులకు ఇంజనీరింగ్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. ఆలయ మాడవీధుల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలని భద్రతా అధికారులను ఆదేశించారు. టీటీడీ నిఘా భద్రతా అధికారులు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. పంచమి తీర్థం రోజున విశేషంగా వచ్చే భక్తులు వాహనాల పార్కింగ్ కోసం పూడి రోడ్డు, మార్కెట్ యార్డు ప్రాంతాలలో స్థలాలను పరిశీలించాలని తెలిపారు. పుష్కరిణిలోకి వెళ్లేందుకు, తిరిగి వెలుపలకు వచ్చేందుకు గేట్ల వద్ద క్యూ లైన్లు పటిష్టంగా ఉండాలని సూచించారు. 4 మాడవీధులు, తోళ్లప్ప గార్డెన్స్, జిల్లా పరిషత్ హైస్కూలు, పూడి హోర్డింగ్ పాయింట్లు, నవజీవన్ ప్రాంతాలను పరిశీలించారు. ఈ సమావేశంలో ఆలయ డిప్యూటీ ఓ హరీందర్నాథ్, ఏవీఎస్ఓ రాధాకృష్ణ, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. నవంబర్ 17వ తారీఖు నుంచి ప్రారంభం కానున్నటువంటి పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఫీల్డ్ లెవెల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటటువంటి దాన్ని ఈరోజు మున్సిపల్ డిప్యూటీ గారితో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ పరంగా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేటటువంటి దాని మీద ఒక ఇన్స్పెక్షన్ అనేటటువంటిది ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీనిలో కన్సర్న్ అన్ని డిపార్ట్మెంట్స్, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, అలాగే హెల్త్, మెడికల్, అన్ని ఫైర్, అన్ని డిపార్ట్మెంట్స్తో కూడా సంయుక్తంగా ఈ ప్లేసెస్ అన్నింటిని కూడా ఒకసారి చెక్ చేసుకొని వాహనం తిరిగేటటువంటి ప్లేసెస్ని, అలాగే పుష్కరిణి చుట్టూ ఉండే ఏరియాని, అలాగే వచ్చేటటువంటి భక్తుల్ని హోల్డింగ్ ఏరియాస్లో ఉంచి లోపలికి తీసుకెళ్ళినటువంటి విధానాన్ని ఒకసారి అంతా కూడా పరిశీలించడం జరిగింది. ఇది ప్రాథమికంగా జరిగినటువంటి ఒక ఇన్స్పెక్షన్, ఫీల్డ్ ఇన్స్పెక్షన్ మాత్రమే.
సో రానున్న రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, భక్తులకు ఏ రకమైనటువంటి అసౌకర్యం లేకుండా భక్తులందరూ కూడా అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే విధంగా ఎలా అవకాశం కలిగించాలి అనేటటువంటి దాని మీద, అలాగే ముఖ్యంగా మనకి పంచమి తీర్థం రోజు వేలాదిగా భక్తులు వచ్చేటటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి అప్పుడు తీసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైన చర్యలు, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, జిల్లా పోలీసు యంత్రాంగం మరియు రెవెన్యూ యంత్రాంగంతో ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి అనేటటువంటి దాని మీద కూడా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ తర్వాత వాటి దిశగా కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి చర్యలు అనేటటువంటివి తీసుకోవడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా తిరుచి వాహన సేవ, ప్రత్యేక ఊంజల్ సేవలు నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి మంగళ స్వరూపిణి జ్ఞాన ప్రసూనంబ దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజల్లో తిరుచి వాహనంపై భక్తులకు దివ్య దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తిని ఔంజల్ సేవలో విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తెచ్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. తర్వాత కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు సహా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామస్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చిన అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి మహామంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్యమంగళ స్వరూపిణి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవిని దర్శించుకుంటూ శివనామస్మరణ చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని పలు నాగశిలల వద్ద నాగుల చవితి వేడుకలను సాంప్రదాయ పద్ధతిలో భక్తులు నిర్వహించుకుంటున్నారు. నాగశిలలకు పాలతో విశేష అభిషేక పూజలు చేసి పూజా ద్రవ్యాలు సమర్పించారు. శివుడి ఆరాధనకు భక్తులు అధిక ప్రాధాన్యతను ఇస్తారు. నాగదోషాల నుంచి విముక్తి లభించి సకల కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండేందుకు నాగుల చవితి నాడు నాగశిలలు, నాగపుట్టలకు విశేష పూజలు నిర్వహిస్తారు. శనివారం చవితి ఘడియలు ఉండడంతో నాగుల చవితి వేడుకలను సాంప్రదాయ పద్ధతిలో చేపట్టారు. శ్రీకాళహస్తి ఆలయంలోని తిరుమంజనం గోపురం వద్ద ఉన్న నాగశిలల వద్ద విశేష పూజా కార్యక్రమాలు చేపట్టారు. మహిళా భక్తులు ఉపవాస దీక్షలతో విచ్చేసి నాగశిలలకు పాలు పోసి పూజా ద్రవ్యాలు సమర్పించి విశేష పూజలు నిర్వహించారు. నాగుల పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేస్తూ దీపాలు వెలిగించి నాగేంద్రుడికి వివిధ రకాల పూజా ద్రవ్యాలు సమర్పిస్తూ పూజలను జరుపుకున్నారు. పుట్ట వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ప్రోటోకాల్ ఏఈఓ మోహన్ తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం నాగుల చవితిని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని ముత్యాలమ్మ గుడిలో భక్తులు పాలతో అభిషేకాలు నిర్వహిస్తూ భక్తి శ్రద్ధలతో నాగదేవతలకు పూజలు నిర్వహించారు. నాగుల చవితిని పురస్కరించుకుని ముత్యాలమ్మ అమ్మవారికి విశేష అభిషేకాలు నిర్వహించి అమ్మని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి భక్తుల దర్శనార్థం కొలువు తీర్చి అమ్మవారికి నయనానందకరంగా భక్తులు దర్శించుకుంటూ మొక్కులు చెల్లించుకున్నారు. నాగదేవతకు పూజలు చేసి పలువురు మహిళలు మాట్లాడుతూ తెలుసో తెలియకో చేసిన నాగదోషాలు నివృత్తి కావాలంటే నాగుల చవితి నాడు నాగదేవతలకు పాలతో అభిషేకించి నాగదేవతలకు భక్తి శ్రద్ధలతో పూజిస్తే సర్వ పాపాలతో పాటు మన పూర్వీకులు గాని మనం గాని నాగదేవతలకు చేసిన దోషాలు తొలగిపోతాయని, కావున నాగుల చవితి నాడు నాగదేవతలను పూజించుకుంటున్నామని తెలియజేశారు. నకిలీ మద్యం అరికట్టడంపై అవగాహన కల్పిస్తూ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కరపత్రాలను ఆవిష్కరించారు. నకిలీ మద్యం అరికట్టడంపై ప్రభుత్వం విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ మేరకు శ్రీకాళహస్తిలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హాజరై అవగాహన కరపత్రాలు ఆవిష్కరించారు. మద్యం బాటిళ్లపై క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తనిఖీ చేసుకుని కొనుగోలు చేయాలని, నకిలీ మద్యంపై కఠినంగా వ్యవహరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే మద్యం బాటిళ్లపై క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మద్యం ఎక్కడ తయారైంది తదితర అంశాలు తెలుసుకుని నాణ్యమైన మద్యం కొనుగోలు చేయడానికి ప్రతి ఒక్కరూ క్యూఆర్ కోడ్ వినియోగించి నకిలీ మద్యం అరికట్టేందుకు సహకరించాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈ రాయల్ వైన్స్ దగ్గరికి రావడం జరిగింది. సూపరింటెండెంట్ గారు, దాంట్లో సిఐ గారు, ఉన్న వాళ్ళ సిబ్బంది అందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళతో పాటు ఈరోజు ఇక్కడ మేము ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నామంటే, ఒక ర్యాండమ్ బాటిల్ తీసుకొని, ఈరోజు మ్యాక్షన్ హౌస్ అనే బ్రాండ్ ఉంది, దాంట్లో తీసుకొని ర్యాండమ్గా స్కాన్ చేసాం. స్కాన్ చేస్తే అది ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది, ఎంత ఎంఎల్, దాని ప్రైస్ ఏంది, మొత్తానికి ఎంటైర్ డీటెయిల్స్ ఆఫ్ ద బాటిల్. ఇప్పుడు మన బర్త్ సర్టిఫికేట్ లాగా ఎక్కడ పుట్టావు, ఏంటి, మన పేరేంటి, మన అమ్మల పేరేంటి టైప్, ఆ టైప్లో బర్త్ సర్టిఫికేట్ లాగా అన్ని సర్టిఫికేట్ మొత్తం ఉంది. సో క్లారిటీ ఉంది. ఈరోజు ఎక్కడ కూడా
తప్పు చేయకుండా బ్రహ్మాండంగా నీట్ చేస్తున్నాం అనేట్టు ఒక ట్రాన్స్పరెన్సీ లెవెల్లో మరి లిక్కర్ మినిస్టర్ గారు కొల్లు రవీంద్ర గారు అట్నే చంద్రబాబు నాయుడు గారు నిజంగానే ఒక మంచి ఆలోచన చేసి ఎక్కడ కూడా ఏ కస్టమర్ అనే సరే ఎక్కడ కూడా మ్యాచ్ కాకపోతే ఇమీడియట్గా ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చున్నారు, దానికి చేసి ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసి షాప్ కూడా ఇమీడియట్గా సీజ్ చేస్తామని చెప్పి వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము కూడా లోకల్గా ఎమ్మెల్యేగా ఉన్నాం కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది జరిగితే మాకు ఫోన్ చేసి కంప్లీట్ డెఫినెట్గా దీని మీద మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అట్లనే జనార్దన్ రావు, నేను అడిగేది ఒకటే, జనార్దన్ రావు ఎక్కడి నుంచి వచ్చినాడు, ఎవరు మనిషి, ఎవరి కింద ట్రైన్ అయ్యాడు, ఎవరి కింద పుట్టి పెరిగినాడు, ఇన్ని రోజులు యాడున్నాడు, మేము ఒకసారి ఆలోచించాలా. సరే ఆయన మన పార్టీకి రావడం అనేది వచ్చినాడు, దాని తర్వాత తంబలపల్లి నుంచి ఆయన చేయడం జరిగింది. కానీ ఏ ప్రిన్సిపల్ కింద చదువుకొచ్చినాడు? జగన్ అనే దగ్గర చదువుకొచ్చినాడు. ఈరోజు ఆరో తంబలపల్లి మనం వేరే మంచోడు అనే ఆ ఉద్దేశంతోనే తీసుకున్నాం తప్ప ఈయన వెనకాల ఇట్లాంటి పనులు చేస్తాడని చెప్పి మనం ఊహించేలా చేయలే. ఇప్పుడు కూడా ఒక ఉద్యోగస్తుడు ఉంటాడు, ఉద్యోగంలో పెట్టుకుంటాం, ఉద్యోగస్తుడు దొంగ మంచోడా చెడ్డోడా మనకు తెలియదు, వాడు ఏదో తెలియనోడో లేకుంటే ఏదో కూడా రికమెండేషనో లేకుంటే ఇంకోటి పెట్టుకుంటాం. పెట్టుకున్న తర్వాత అతను సార్ పర్ఫార్మెన్స్ బాగాలేకుండా అతను దొంగ అయ్యి అదే కంపెనీలో దొంగతనం చేసాడు అనుకో, ఏం చేస్తాం? సస్పెండ్ చేసి పక్కన పెడతాం, లేకపోతే పోలీసు వాళ్ళకి అప్పగిస్తాం. మేము చేసింది అదే. మంచోడని జాయిన్ చేసుకున్నాం, దొంగోడని తెలిసింది, దాంట్లో సస్పెండ్ చేసినాం పార్టీ నుంచి. ఆ పార్టీని వెలుగులు ఇచ్చాం. ఒక చిత్తశుద్ధి ఉన్న దాంట్లో ప్రభుత్వంలో ముందుకెళ్ళి ఆయన ఇక్కడ ఈ పరీక్ష చేశాము, దాంట్లో తప్పులేదే. ఒకవేళ ఇదే జగన్మోహన్ రెడ్డి ఉంటే దీన్ని దబ్బిడి చేసి ఆయన తప్పు చేయలేదని చెప్పి ఆయన ఇంకా అప్రిషియేట్ చేసి ఆయన పక్కన పెట్టుకొని సంకల పెట్టుకు తిరిగేటోడు. ఎందుకు? దొంగ కాబట్టి. ఇది చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం కాబట్టి ఇమీడియట్గా జరిగిన మరుసటి రోజే వీళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేసి బర్తఫ్ చేస్తారా అని చెప్పి ఇచ్చిన ఏకైక చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి నేను గర్వంగా తెలియజేసుకుంటాను. మన ప్రజలందరూ ఆలోచించాలా. ఒక చిత్తశుద్ధిగా పనిచేస్తుంటే, ఒక అమరావతి డెవలప్ చేస్తుంటే అమరావతి ఎందుకు డెవలప్ చేస్తా అంటాడు, కంపెనీలు వేస్తా ఉంటే గూగుల్ వల్ల లాభం ఏమంటాడు, ఇక్కడ డేటా ఉంటే ఇక్కడ డేటా అంటాడు. ఆ డేటా అంటే తెలుసా, లేకుంటే ఆయనకి తీట తప్ప డేటా అనేది తెలియని పరిస్థితి. అసెంబ్లీలో 11 మందిని 170 వైనాట్ 170 వైనాట్ సెంటర్ వెళ్తే కలిసి 11 వచ్చింది నీకు. ఆ 11 మంది కూడా అసెంబ్లీ రాకుండా నువ్వు గవర్నమెంట్ ప్రశ్నించే దమ్ము దిక్కు ధైర్యం నీకు లేకుండా ఇంట్లో రాయల్ ప్యాలెస్లో కూర్చొని ప్రజలందరినీ కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా ఇష్టారాజ్యం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. నిజంగానే బాధకర విషయం. ఈరోజు దీపావళి పండగ లేదు, సంక్రాంతి లేదు, ఇంకోటి లేదు. తప్పకుండా చట్టం తన పని చేసుకుపోతుంది. ఎక్కడ కూడా వీళ్ళు స్పేర్ చేసే ఉద్దేశం ఉండదు. ఈ రోజు నేను చెప్తా ఉండా, డెఫినెట్ గా లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి లోపల పోవడం ఖాయం. శ్రీకాళహస్తిలోని విక్రమ్ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏపీపీఎస్డీసీ ఆధ్వర్యంలో జాబ్ మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని నిరుద్యోగులను ఉత్సాహపరిచే విధంగా ప్రసంగం చేశారు. అనంతరం జాబ్ మేళాలో ఉద్యోగాలను పొందిన నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ ఉత్తర్వులను అందజేశారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా 7 పదుల వయసులోనూ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దుబాయ్లో పర్యటన చేస్తూ పరిశ్రమలను ఆంధ్రప్రదేశ్కు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారని, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తూ పరిశ్రమలను తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కృషి చేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తున్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఇప్పటి వరకు శ్రీకాళహస్తిలో దాదాపు 2000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని, నేడు 20 పరిశ్రమల వారితో మెగా జాబ్ మేళాను నిర్వహించి దాదాపు 500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని, ఈ దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. నమస్కారం. ఈరోజు 5th జాబ్ మేళా శ్రీకాళహస్తిలో అరేంజ్ చేశాం. బ్రహ్మాండంగా ఈరోజు మంచి రెస్పాన్స్ వచ్చింది. దగ్గర 14 కంపెనీస్ వివిధ ప్రాంతాల నుంచి రావడం జరిగింది. ఈరోజు గవర్నమెంట్ ఏ రకంగా పనిచేస్తుంది, స్కిల్ డెవలప్మెంట్ కింద లోకేష్ అన్న ఆధ్వర్యంలో
మరి ఈరోజు ఇలా గవర్నమెంట్ తరఫున స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం తరఫున ఈరోజు జాబ్ మేళా పెట్టడం అనేది నిజంగా ఆనందంగా ఉంది. ప్రతి 3 to 4 months ఒకసారి పెడతా ఉన్నాం. సో ఈరోజు 5th జాబ్ మేళా పెట్టడం జరుగుతుంది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో పెట్టడం. అట్టనే ఇప్పటికీ దగ్గర 1750 మంది పైచిలకు స్టూడెంట్స్ బ్రహ్మాండంగా ఈరోజు అకామిడేట్ చేయగలిగాం ఈ 5 జాబ్ మేళాలు. ఒక జాబ్ మేళా నేను పర్సనల్గా చేశాను, దాంట్లో కూడా బ్రహ్మాండంగా రావడం జరిగింది. సో కంపెనీస్ కూడా ఏమైతే వస్తున్నాయో మొన్న కూడా నేను అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. 33% లోకల్ వాళ్ళకి ఇస్తే బాగుంటుందని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. దాంట్లో లోకేష్ అన్న కూడా పర్సనల్గా మాట్లాడేటప్పుడు ఆయన తప్పకుండా చేద్దారా, వీళ్ళు టేక్ ఇట్ అప్, మంచి సలహా ఇచ్చామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. తప్పకుండా ఈరోజు అటు పక్క 10 వయసులో 7-10 వయసులో ఉండి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా కుర్రవాళ్ళలాగా ఎంత బాగా పనిచేస్తున్నాడు. దుబాయ్లో వెళ్ళి ఈరోజు ఆయన కష్టపడి ఇన్ని కంపెనీస్ రావడం జరుగుతుంది. అట్లనే ఒక పక్క తండ్రికి తగ్గ తనయుడిలాగా మరి లోకేష్ గారు దీపావళి పండుగ కూడా వదిలిపెట్టేసి ఆంధ్ర రాష్ట్రానికి ఏదో చేయాలని చెప్పి ఆయన ఇంటికి కూడా పరిమితం కాకుండా మరి ఆస్ట్రేలియాలో ఈరోజు పర్యటన చేస్తూ ఎంతో మంది కంపెనీస్ని కలిసి నిన్న చూస్తే క్రికెట్ స్టేడియం వచ్చాడు. నిజంగా క్రికెట్ స్టేడియం చూసిన వెంటనే మన దగ్గర కాళాశ్రీలోనూ చుట్టుపక్కల రేణుగుంటలో పెడితే క్రికెట్ స్టేడియం బాగుంటుంది. అది ఎందుకంటే పక్కన కూడా ఎయిర్పోర్ట్ ఉంది, బాగుంటుంది అన్న ఉద్దేశం. డెఫినెట్గా నేను లోకేష్ అన్నని మీ ప్రెస్ మీట్ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, వాళ్ళు వీలైతే తప్పకుండా మీరు ఈ క్రికెట్ స్టేడియం ఏదైతే ఉందో అది కాళాశ్రీ దగ్గర మన రేణుగుంటలో కానీ పెట్టగలిగితే అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది, మంచి బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాం. తిరుపతి చుట్టుపక్కల కూడా డెవలప్ అవుతుంది. శ్రీవారి చంద్ర మరి గేమ్స్ అన్నీ కూడా ఉంటే బాగుంటుందని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఆల్సో కమింగ్ టు ద మన ఈ జాబ్ మేళా గురించి చెప్పాలంటే అనేక కంపెనీస్ వచ్చిన తర్వాత పిల్లల టాలెంట్ కూడా చూసి ఈ జాబ్ మేళాస్ ఇన్ని సంవత్సరాలు ఎందుకు కండక్ట్ చేయలేదు అని వాళ్ళు అడిగే పరిస్థితి. ఇటు ఇసుజు కావచ్చు, ఇటు డిక్సన్ కావచ్చు, మైక్రోమాక్స్, ఎన్ని రకరకాలు అన్ని కంపెనీస్ రావడం జరిగింది. రియలీ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అవర్ చిల్డ్రన్. డెఫినెట్గా ఇంకోటి కూడా ఈరోజు చెప్పదలుచుకున్నాను, JNTU ఈరోజు స్కిట్ JNTU రావడం అనేది నిజంగానే నేను 2 చేతులు ఎత్తి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఇద్దరిని కూడా నేను అభినందించదలుచుకున్నాను. ఎందుకంటే JNTU తేవడం అనేది చిన్న విషయం కాదు. దగ్గర 15 నెలల టైంలోనే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు పెద్ద మనసు చేసుకొని ఈరోజు ఒక కూటమి ప్రభుత్వంలో మేము ఉన్నాం, సపోర్ట్ చేస్తాం. ఒక ఎమ్మెల్యే అడిగిన వెంటనే ఇమీడియట్ రెస్పాండ్ అయ్యి చేయడం అనేది నిజంగానే హ్యాట్స్ ఆఫ్ సార్. ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ అండ్ శ్రీకాళహస్తి ప్రజలందరి తరఫున కూడా మళ్ళా మీకు ఇద్దరికి కూడా నేను పాదాభివందనాలు చేసుకుంటున్నా అని చెప్పి తెలియజేసుకుంటూ, మళ్ళా నెక్స్ట్ వచ్చేసి ఈ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం కూడా ఒకటి నెక్స్ట్ కమింగ్ సమ్మర్లో JNTU కాలేజ్లోనే ఒక దగ్గర పెట్టాలని చెప్పి ప్రపోజల్ రెడీ చేస్తాం. తప్పకుండా వచ్చే సమ్మర్ లోపల అంటే మే లోపల డెఫినెట్గా ఈ స్కిల్ డెవలప్మెంట్ పెడితే ఎవరైతే రూరల్ ఏరియా నుంచి పిల్లలు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక టాలెంట్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి. కానీ ఆ టాలెంట్ అనేది ఇప్పుడు ఒక అన్కట్ డైమండ్ చేసినట్టు వాళ్ళని కట్ చేసి షేప్ చేసి వాళ్ళ ఉన్న టాలెంట్ బయట పెట్టి వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసి వాళ్ళ ప్రెజెంటబిలిటీ కావచ్చు, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, వే ఆఫ్ డ్రెస్సింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ కాలంలో చాలా ఇంపార్టెంట్ అయిపోయాయి. సో ఇవన్నీ కూడా స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి నెక్స్ట్ సమ్మర్లో మంచి కేంద్రం పెట్టబోతున్నా అని చెప్పి తెలియదు. థ్యాంక్ యూ. శ్రీకాళహస్తి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా శనివారం నాడు శనీశ్వర అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనిగ్రహ దోషం నుంచి విముక్తి కల్పించాలని మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసం శనివారం సందర్భంగా శని భగవానికి విశేష అభిషేక సేవ చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శనీశ్వర భగవాన్ అనుగ్రహం కోసం, శనిగ్రహ దోషం నుంచి విముక్తి కోసం శనీశ్వర కార్తీక మాసం మరియు శని అభిషేక సేవలో పాల్గొన్నారు. ఆలయంలోని శనీశ్వర భగవాన్ మూల విరాట్ వద్ద ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి స్వామివారికి విశేష అలంకారం చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. భక్తులు శనీశ్వర భగవాన్ అభిషేకాన్ని తిలకించి భక్తి ప్రపత్తులతో మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయంలో అటు రాహుకేతు సర్పదోష నివారణ పూజలకు, ఇటు రుద్రాభిషేకం, శనీశ్వర కార్తీక మాసం అభిషేకాలు చేయించుకోవడానికి అధికంగా భక్తులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కూటమి నాయకుల మధ్య ఎటువంటి విభేదాలు లేవని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తెలియజేశారు. శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సుధీర్ రెడ్డి మాట్లాడుతూ నిన్న శుక్రవారం శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా బీజేపీ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రమాణ స్వీకారం నిర్వహించడంపై పలు విమర్శలు వస్తుండటంతో నేడు విలేకరుల సమావేశంలో నిర్వహించామని తెలియజేశారు. నిన్న బీజేపీ మరియు తెలుగుదేశం పార్టీ సభ్యులు పాలక మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయడం వారి వారి జన్మ నక్షత్రాలను బట్టి మంచి ముహూర్తం నిన్న కుదిరిందని, ఈ సందర్భంగా వారు పాలక మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారని తెలిపారు. అయితే ఈ నెల అక్టోబర్ 26వ తేదీన ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ఆధ్వర్యంలో కూటమి నాయకులైన పాలక మండలి చైర్మన్ మరియు సభ్యులు ప్రమాణ స్వీకారం నిర్వహిస్తారని తెలియజేశారు. కూటమి నాయకులు ఎక్కడా విభేదాలు లేవని, ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని ఆయన తెలియజేశారు. ప్రమాణ స్వీకారం ఉంది. దీంట్లో కూడా అటు ఇటు అపోహల్లాగా ఏదో రాస్తాడారు. ఈరోజు చదివిన వేరే పేపర్లో. దాంట్లో ఏంటంటే అండి, ఇప్పుడు ఏ తిథి ప్రకారం ఎవరు జన్మదిన తిథి ప్రకారం వాళ్ళు చేసుకుంటున్నారు. ఈరోజు పొద్దున కోలానంద్ గారి వైఫ్ వాళ్ళకి ఇచ్చారు. ఆవిడ కూడా పొద్దున ఈరోజు పొద్దున 7 నేను కూడా వెళ్ళాను 7:15కి 7:28 చేసింది. ఈరోజు సాయంత్రము 5:30 నుంచి 6 మధ్యలో వీళ్ళు చేస్తే బాగుందని చెప్పారు. ఎల్లుండు కొట్టేసాయి వాళ్ళ టీము వాళ్ళకి ఆ రోజు చేస్తే బాగుంటున్నారు. కానీ ఇంకో క్లారిటీ ఇస్తాను, దీంట్లో అందరం కలిసే ఇదంతా అయిన తర్వాత మళ్ళా 26వ తేదీ అందరం కలుస్తాం అక్కడ. మేము మరి దాని గురించి కూడా మీరు రాజకీయం దయచేసి చేయొద్దండి. అందరం కూడా కూటమి అందరం కూడా 26వ తేదీ పొద్దున 10 గంటలకి మరి స్వామివారి సన్నిధిలో మరి మనోహర్ గారు కూడా మంత్రివర్యులు మనోహర్ అన్న కూడా రాబోతున్నారు. వాళ్ళందరూ కూడా పెట్టి అందరం చేసుకుంటాం. దాంట్లో మళ్ళీ ఏదో కొద్దిగా డిఫరెన్స్ ఉన్నాయి ఇవన్నీ దయచేసి ఎవరిని న్యూసెన్స్ రాయద్దండి దయచేసి. సో అది విషయం. ఎనీ మోర్ క్వశ్చన్స్? ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం రేపు ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారనుంది. గడిచిన వారం రోజులుగా భారీ వర్షాలతో సతమతమవుతున్న ప్రజలకు మరో వాయుగుండం అశనిపాతంగా మారింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం నాటికి వాయుగుండంగా మారనుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ నేడు వాయుగుండంగా రూపాంతరం చెందుతుంది. ఎల్లుండికి నైరుతి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఇవాళ కోనసీమ, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ విజ్ఞప్తి చేశారు. ప్రతి శనివారము గోవిందనామాలతో నగర సంకీర్తన నిర్వహించే కళాకారులు నేడు వర్షంలోనూ వైభవంగా నగర సంకీర్తన నిర్వహించారు. ప్రతి శనివారము ఉదయం తిరుపతి పురవీధులు గోవిందనామాలతో మార్మురోగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువైన తిరుపతి పుణ్యక్షేత్రంలో అడుగడుగునా భక్తిభావాన్ని పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు గుండాల గోపీనాథరెడ్డి ఆధ్వర్యంలో శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారము ఉదయం 5 గంటలకే సంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవిందనామాలతో స్థానిక గోవిందరాజస్వామి వారి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడ నుండి మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరువీధుల్లో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డితో పాటు వాసుదేవరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మేకల గంగయ్య, నరసింహారెడ్డి, కృష్ణమూర్తిరెడ్డి, కొండే చెంగారెడ్డి, మునినాథరెడ్డి, భాస్కరాచారి, మురళి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, అన్నూరు మునిరత్నమాచారి, మధు, విక్రమ్ స్వామి, బ్రహ్మానందం, పద్మావతి, సిద్ధమ్మ, అరుణ, జయమ్మ, పార్వతి, మునీంద్రరెడ్డి, కోటి, మునికృష్ణారెడ్డి, మోహన్ రెడ్డి, బాబు, కల్పన, విద్వాన్ కస్పా పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. నగర సంకీర్తన స్టార్ట్ చేసి దాదాపుగా 2 సంవత్సరాలు కావస్తోంది. ప్రతి భక్తుడు వారు టయానికి బయలుదేరి లేచి స్నానం చేసుకొని వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని తిరుపతి 4 వీధుల్లో జయప్రదం చేస్తున్నాం. ఇదే విధంగా కొన్ని రోజులుగా జరగాలని ఆ భగవంతుని ప్రత్యేకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ నగర సంకీర్తన స్థాపించి 2 ఇయర్స్గా వస్తాను. ఏకోజామున నిద్రలేసి హరినామ సంకీర్తనలు చేసుకుంటూ ఈ నగర గోవిందరాజు తిరుమాడ వీధులలో తిరుగుతూ
మాకు అత్యుత్తమమైన దేవుని ప్రార్థించుకుంటూ తిరుగుతూ హరియను 2 అక్షరములు తరించును పాతకము హరిజనాభ అంబుజనాభ అని ఆ సర్వేశ్వరుడు మాకు తెలిపిన పాదములను పలుకుతూ ఆ పదములని పలుకుతూ మేము తిరుగుతూ ఈ గోవిందరాజు స్వామి సన్నిధిని చేరుకుంటూ పునీతులవుతున్నాం. తిరుమల పుణ్యక్షేత్రం పాదాల చెంత వెలసిన తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో శ్రీ గోవిందరాజస్వామి తిరుమాడా వీధుల్లో మన తిరుపతి కళాకారులు మరియు పరిసర ప్రాంత కళాకారులచే శనివారం 4 నుంచి 6:30, 7 వరకు నగర సంకీర్తన జరుగుతూ ఉంది. ఇది మన సాంప్రదాయానికి ఒక మంచి ఆనవాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ శనివారం ఉదయం 4 గంటలకు గోవిందరాజస్వామి గుడి దగ్గరకు విచ్చేసి తిరుమాడా వీధుల్లో మనం హరినామ స్మరణ చేసుకుంటూ తిరగడం వల్ల మనకెంతో పుణ్యం, పవిత్రం. ఇది మన హిందూ సాంప్రదాయ సనాతన ధర్మానికి ఒక మంచి మార్గం. కాబట్టి ప్రతి ఒక్కరూ తన మానసిక రుగ్మతలో ఎన్నో సమస్యలతో బాధపడుతున్నటువంటి మనుషులు ఈ 2 గంటలైన హరినామ సంకీర్తనం చేసి మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఆ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలిగించాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఇది కార్తీక మాసం, శివునికి పవిత్రమైన మాసం కాబట్టి ఈ మాసంలో కూడా భజన చేయడం వల్ల ప్రతి మనిషికి, మానవ జన్మకి ఎత్తిన దానికి మనందరికీ పుణ్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ భజనలో పాల్గొని దీన్ని ఇంకా అఖండ విజయం చేకూర్చాలని కోరుకుంటూ నమో దీపావళి అమావాస్య అనంతరం వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితిగా, నాగుల జ్యోతి పండుగగా భక్తులు జరుపుకుంటారు. శనివారం నాగుల చవితి పండుగ సందర్భంగా మహిళలు ఉపవాసాలతో ఈ పండుగలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయాన్నే తలస్నానాలు ఆచరించి కొత్త బట్టలు ధరించి పుట్టలు ఉన్న ప్రదేశాలకు వెళ్లారు. ఈ క్రమంలో తిరుపతి నగరంలోని కపిలతీర్థం, ఇస్కాన్ మందిరం వెనుకవైపు, కపిలతీర్థం దేవేంద్ర థియేటర్ వద్దనున్న కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం, అలిపిరి శ్రీవారి పాదాల నుంచి పెరుమాళ్లపల్లి వరకు రోడ్డుకు ఇరువైపులా అనేక పుట్టల వద్ద మహిళా భక్తులు పుట్టలకు పూజలు చేశారు. ఇంకా అన్నమాచార్య కళామందిరం వెనుక వైపున టీటీడీ క్వార్టర్స్లోనూ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పుట్టలకు పసుపు కుంకుమలతో పూజలు చేసి నూలు దారాలు కట్టి కొబ్బరికాయలు కొట్టి కర్పూర మంగళ హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా నాగదేవతల పడిగలకు దీపారాధన చేశారు. ప్రత్యేకంగా తయారు చేసిన నువ్వులు, బెల్లము, బియ్యంతో చలివిడిని నైవేద్యంగా సమర్పించారు. పుట్టలో పాలను పెట్టి నాగదేవతలకు ఆహారంగా సమర్పించారు. అలాగే కొన్ని చోట్ల సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రత్యేకమైన పిండి దీపాలను వెలిగించారు. కుజ కాలసర్ప దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ పూజల ద్వారా నాగదేవతలకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవతల ఆశీస్సులు పొందేందుకు మహిళలు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. 1865లో నిర్మించారు. ఇప్పుడు 2024లో పునర్నిర్మాణం జరిగినది. కుంభాభిషేకము, ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు అన్నీ చేస్తూ ఉంటాము. నవరాత్రులు కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నాగుల చవితి సందర్భంగా ఈరోజు ప్రజలు చాలా ఇదిగా వస్తున్నారు. పిల్లలు లేని వాళ్ళకి సంతాన యోగం జరుగుతుంది. ఇక్కడ నాగదోషము అవంతా ఏదన్నా ఉన్నా కూడా అన్నీ పోతాయి. పెళ్లి రాని వాళ్ళకి, పిల్లలు లేని వాళ్ళకి, ఇంకా ఏదన్నా దోషాలు ఏమన్నా ఉంటే కూడా ఇక్కడ అంతా బాగా జరుగుతుంది. అందరూ నమ్మి ఇక్కడ దూకి వస్తూ ఉంటారు. వీధి పేరు మంచినీళ్ళ రుంట. లక్ష్మీ నరసింహస్వామి తీర్థం, మంచినీళ్ళగుంట, నాగాలమ్మ గుడి. మేము ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగినా, ఇక్కడే పెళ్లి చేసుకున్నా, ఇక్కడే బిడ్డలు పుట్టారు. అన్నీ ఇక్కడే జరిగిపోతుంది. నాకు ఇంకెటు పెట్టిందా నాగాలమ్మ, మన చేతిలో ఏమీ లే. అది లేదు, బిడ్డలు లేని వాళ్ళకి మాత్రం గ్యారెంటీగా బిడ్డలు, పెళ్లి కాని వాళ్ళకి మాత్రం పెళ్ళి బాగా అంతేనాయన. ఓం గణపతయ నమః. బ్రహ్మ పరమేశ్వర సకల దేవతా సిద్ధిరస్తు. ఓం నాగాలమ్మనుకురా దేవతా సిద్ధిరస్తం సదాశివరూపాయన. ఓం హరహర శంభో శంకరాయ నమః. తిరుపతిలో ఇస్కాన్ టెంపుల్ రోడ్డు, నాగాలమ్మ గుడి, నాగశివాలయము పుణ్యక్షేత్రమైనటువంటి ఇక్కడ ప్రతి ఒక్కరూ కార్తీక మాసం నందుకు నిన్న ఈ శుక్రవారం 5వ రోజు వచ్చి నోములు నోముకున్న వాళ్ళు అమావాస్య నోములు నోముకున్న నిన్నంతా పూజలు చేసిన శుక్రవారము. ఈ 24వ తేదీన జరిగింది. 25వ తారీఖున పొద్దు వచ్చి ఇక్కడ
నాగల చవితి కాబట్టి ఆ నాగల చవితికి వచ్చేసింది. ఇక్కడ భక్తులు వచ్చి చీరలు గుడ్డలు పెట్టుకొని మొక్కుబళ్ళు చెల్లించుకొని ఇక్కడ పొంగలు పెట్టుకొని అందరూ కూడా సునీతంగా పోయినారు. ఇక్కడ అంతా బాగా జరుగుతున్న ఎడల ఇక్కడ ఎప్పటికీ ఈ నాగాలమ్మ గుడి అనేది ముందుకే అడుగు రావాలని ప్రెషోల ద్వారా కూడా కానీ ఒక తిరుమల తిరుపతి దేవస్థానంకు చైర్మన్ గారికి కూడా మేము మొన్న కూడా చెప్పినాము. ఇప్పుడు చైర్మన్ గారికి ఏం చెప్తున్నామంటే ఈ గుడి ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లేదానికి అవకాశంగా చేయాలి. మా కష్ట జీతం అనేది ప్రత్యేకంగా మేము కష్టపడి దీన్ని ఇంతవరకు తీసుకొస్తున్నాము. ఇప్పుడు ప్రతి ఒక్కరు మొక్కుబళ్ళు అనేది చెల్లుతూ ఉంటాయి కాబట్టి ఈ నాగాలమ్మ గుడికి మాకు చాలా పవిత్రమైనది కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ తిరుపతి వేదాంతపురం సమీపంలోని స్వర్ణముఖి నదిలో నిన్న శనివారం నాడు చోటు చేసుకున్న దుర్ఘటనలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో మృతి చెందిన చిన్నారుల 3 మృతదేహాలను ఇప్పటికే గుర్తించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు అలాగే చంద్రగిరి ఎమ్మెల్యే నాని సంఘటనా స్థలంలో స్వయంగా పర్యవేక్షిస్తూ సహాయక చర్యలను పటిష్టంగా కొనసాగించేందుకు నిరంతర మార్గదర్శకాలు ఇస్తున్నారు. జిల్లా ఎస్పీ స్వయంగా రక్షణ చర్యలను సమీక్షిస్తూ ప్రతి చిన్న అవకాశమూ వదలకుండా గాలింపు చర్యలను నిరంతరాయంగా కొనసాగించాలని సూచించారు. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఫైర్ సర్వీస్ బృందాలు కలిసి రాత్రంతా గాలింపు చర్యలను చేపట్టాయి. డ్రోన్ల సాయంతో నది పరిసర ప్రాంతాలను విస్తృతంగా పరిశీలిస్తూ మిగిలిన బాధితుల అన్వేషణ పనులు వేగంగా సాగుతున్నాయి. జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబాలకు పూర్తి సహాయాన్ని అందిస్తామని తెలిపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు గోపి, లక్ష్మమ్మ, గుర్రపశెట్టి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, అలాగే తెలుగుదేశం పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముఖ్య అతిథుల నడుమ ఆలయ అధికారులు పాలక మండలి సభ్యులకు ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా బీజేపీకి చెందిన కోలా విశాలాక్షి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి చెందిన గోపి, లక్ష్మమ్మ, గుర్రప్పశెట్టి ముగ్గురు వ్యక్తులు పాలక మండలి సభ్యులుగా వారి వారి జన్మ రాశులను బట్టి ముహూర్తం ఖరారు కావడంతో ప్రమాణ స్వీకారం చేశారని తెలిపారు. పాలక మండలి సభ్యులు ఆలయాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. శ్రీకాళహస్తిలో పాలక మండలి సభ్యులతో పాటు ప్రత్యేక అతిథులుగా పరిశ్రమలకు చెందిన కొంతమంది వ్యక్తులను నియమిస్తే ఆలయం అభివృద్ధికి వారు దాతల్లా కృషి చేస్తారని సందర్భంగా తెలియజేశారు. దాతల సహాయంతో శ్రీకాళహస్తి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా ఈ పాలక మండలి పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు విజయ్ కుమార్ నాయుడు, కంటా రమేష్, నెమళ్ల బుజ్జి, కాసరం రమేష్, చెంచయ్య నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమేత కాళహస్తీశ్వర స్వామినః పరిపూర్ణాభ్యానందరాయ సర్వస్య దుఃఖే భగవాన్
నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాయలసీమ రంగస్థలి కళాకారులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి అన్నమాచార్య కళామందిర ప్రాంగణంలో ఉన్న నాగుల పుట్టకు పాలు పోసి సంప్రదాయ పద్ధతిలో పూజలు చేశారు. అనంతరం భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నాగుల చవితి విశిష్టతను భక్తులకు వివరించారు. ఈ పర్వదినం సర్పదేవత పూజకు, ప్రకృతి సమతుల్యతకు, అలాగే ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రతీకగా భావిస్తారని తెలిపారు. సర్పాలు వ్యవసాయానికి మిత్రులని, వాటి రక్షణ మన పర్యావరణ పరిరక్షణలో భాగమని వివరించారు. మనం పురాణేతిహాసాలలో కూడా పాములకు విశిష్టత స్థానం ఉందని పేర్కొన్నారు. నాగుల చవితి రోజున పాముకు పాలు పోసి పూజించడం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్, బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డితో పాటు టీచర్ తిరుమలయ్య, తిరుపతి ఆది గురుస్వామి, పురోహితులు సురేష్ స్వామి, చిత్రపు హనుమంతరావు, కృష్ణమూర్తి రెడ్డి, మునియప్ప గారి మునినాథ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, అన్నారెడ్డి రాజశేఖర్ రెడ్డి, కళ్యాణి, భాగ్యలక్ష్మి, పార్వతి, ధనమ్మ, యశోద తదితర భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంవత్సరంలో ఒకరోజు నాగుల చవితి చేసుకుంటున్నాం. దీంట్లో ఈరోజు మన వెంకటేశ్వర స్వామికి పెద్ద శేషవాహనం సాయంత్రం అక్కడ తిరుమలలో ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాం. అదే ఈరోజు శనివారము నాగుల చవితి. అన్నీ విశేషంగా మన వెంకటేశ్వర స్వామికి శనివారం విశేషం, నాగుల చవితి కలిసింది, 3 కలిసింది కాబట్టి ఆ నాగుల చవితి రోజు ఈ పుట్టకు పాలు పోస్తే ఆయుష్, ఆరోగ్యం, ఆనందం, ఆస్తి అన్నీ ఉంటుంది అనేసి మనకి పురాణాలు చెప్తుంది. అందువల్ల గోపీనాథ్ రెడ్డి గారి, హనుమంతరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు పుట్టకు పాలు పోసి అందరూ వాళ్ళ కోరికల్ని వేడుకున్నాము. అందరికీ మంచి జరగాలని ఆ నాగుల చవితిని నాగాలమ్మని వేడుకొని ప్రతి సంవత్సరం ఇంకా చాలా గ్రాండ్గా చేయాలని చేసుకున్నాం. ఏమన్నా సర్పాలను అలాగా ఇది చేసుంటే ఆ దోషాలన్నీ పోవడానికి మనము నాగుల చవితి జరుపుకుంటాము. పొద్దున్నే లేచి తలస్నానం చేసుకొని అన్ని నైవేద్యాలన్నీ చేసుకొని వడపప్పు, పానకము, నువ్వుల చిమ్మిలి, చలిమిడి అవన్నీ చేసుకొని పుట్ట దగ్గరికి తీసుకొని వచ్చి ఫస్ట్ వినాయకుడికి పూజ చేసుకొని తర్వాత పుట్టలో పాలు పోసి తెచ్చిన నైవేద్యాలన్నీ పెట్టి పూజ చేసుకుంటాము. దానివల్ల మనకంతా మంచి జరుగుతుంది. తర్వాత అందరికీ ఎవరికైతే పిల్లలు కలగరో దానికి సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకుంటే పిల్లలు పుడతారని మనం నాగదేవతకు పూజ చేసుకుంటాము. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హిందూ సాంప్రదాయంలో సనాతనంగా వస్తున్నటువంటి ఈ కార్తీక మాసంలో 4వ రోజు చవితి నాడు నాగల చవితిగా నిర్వహించడం అటు ఆధ్యాత్మికము, ఇటు పర్యావరణకు ఎంతో మేలు కలిగించేటువంటి ఈ నాగులకు ఈరోజు ఆరాధించడం, దానివల్ల శ్రవణము, వినికిడి, అలాగే స్పర్శ జ్ఞానం ఎక్కువగా కలిగినటువంటి భూచరాల్లో ఈ నాగులకి విశేషమైనటువంటి ప్రామాణ్యం ఉంది. అది ఆ నాగుల చవితి నాడు కనుక ఈ నాగజాతికి సంబంధించినటువంటి పాములకు ఆవాసమైనటువంటి ఈ వల్మీకాలలో పుట్టలలో గనక పాలు పోసి ఆ వల్మీకాలు అభివృద్ధి చెందటానికి కావలసినటువంటి బియ్యపిండి అలాగే పాలు ఇవన్నీ వేసి ఆ వల్మీకాలు అభివృద్ధి చెంది పాములకి ఆవాసాలు అవ్వాలనేటువంటి ఉద్దేశంలో పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఈ చవితి నాడు, అందులో వానాకాలంలో కార్తీక మాసంలో దీన్ని ఏర్పాటు చేసి మనందరికీ కూడా మేలు చేసేటువంటి, పంటలకి ఆహార ధాన్యాలకి పాడు చేసేటువంటి క్రిమికీటకాలని వాటిని స్వీకరించి మనకు ఎంతో మేలు చేస్తున్నటువంటి ఆ నాగజాతికి మేలు చేయాలనేటువంటి ఉద్దేశంలో ఈనాడు మన పూర్వీకులు ఏర్పాటు చేసినటువంటి నాగుల చవితి నాడు, అలాగే స్త్రీలను గనక ఈ స్త్రీలు పురుషులు ఆబాల భోపాలం గనక ఈరోజు చవితి నాడు వాటికి ఈరోజు పాలాభిషేకం చేసి పుట్టలో పాలు పోసి అలాగే నైవేద్యం సమర్పించి నాగాలమ్మ తల్లిని వేడుకున్నాము, పూజించాము. ప్రతి ఒక్కరూ ఈ నాగుల చవితి రోజు వచ్చి పుట్టలో పాలు పోసి నాగదేవతల్ని మనము పూజిస్తే మనకు అన్నీ మంచి జరుగుతుంది.
ప్రతి ఒక్కరూ ఈ నాగల చవితి రోజు నాగాలమ్మని దర్శించుకోవాలి, ఆమె ఆశీస్సులు మనం పొందాలి. ఈ నాగుల చవితి మనకి సనాతనంగా మనకి సాంప్రదాయాలు, మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఈ నాగుల చవితి కూడా ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఒక్కరూ ఈ నాగుల చవితి రోజు ఈ పుట్టని వచ్చి పూజించి నాగదేవతల్ని ఆశీర్వాదాలు తీసుకుంటే మనకి అన్నీ మంచి జరుగుతుంది. ఆరోగ్యము, అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలాగా ప్రతి ఒక్కటి మనం ముఖ్యంగా రైతులకు చాలా మేలు చేస్తుంది ఈ నాగదేవతలు. ఈ పైరుని క్రిమి కీటకాలు నశింపజేస్తాయి. వాటిని ఈ పాములు తిని మన ఈ పైరుని బాగా అభివృద్ధి చెందేదానికి మూల కారకము. అందువల్ల రైతులు ఫస్ట్ ఈ వ్యవసాయం చేసేటప్పుడు ఈ నాగదేవతల్ని పూజించే వ్యవసాయం స్టార్ట్ చేస్తారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ నాగుల చవితి రోజు వచ్చి అమ్మవారిని దర్శించుకుని, అలాగే ఈరోజు కలియుగ వెంకటేశ్వర స్వామి కూడా ఈరోజు పెద్ద శేష వాహనంతో దర్శనం ఉంటుంది. ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోండి. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఎడ్యుకేషన్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కుమార్ భాగ్యవటి మఠ్ ఇండోనేషియాలోని బాలిలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నారు. గ్లోబల్ సంస్కృత ఫోరం, భారత్, ఐజీబీ సుగ్రీవా స్టేట్ హిందూ యూనివర్సిటీ, డెన్పసర్ మరియు యాయాసన్ ధర్మస్థాపనం ఇండోనేషియాతో కలిసి ఈ సదస్సు నిర్వహించబడింది. సమకాలీన విద్య వర్సెస్ ప్రాచీన భారతీయ విద్యా వ్యవస్థ తులనాత్మక విశ్లేషణ అనే అంశంపై డాక్టర్ కుమార్ భాగేవాడి మఠ్ ప్రజెంటేషన్ ఇచ్చారు. భారతీయ జ్ఞాన వ్యవస్థను మరియు సంస్కృతం జ్ఞానానికి ఎలా గమ్యస్థానంగా ఉందో ఆయన వివరించారు. ఆధునిక విద్యా వ్యవస్థకు పురాతన అభ్యాస పద్ధతులను ఎలా స్వీకరించాలి మొదలైన వాటిపై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి కుమార్ భాగేవాడి మఠ్ కృషిని అభినందించారు. ఎన్ఎస్యు అధికారులు మరియు అధ్యాపకులు డాక్టర్ కుమార్ భాగేవాడి మఠ్కు అభినందనలు తెలియజేశారు. ముళ్లపూడి ఎస్టీ కాలనీ వాసులకు వే ఫౌండేషన్ సంస్థ అండగా నిలిచి సహాయ సహకారాలు అందించింది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ముళ్లపూడి ఎస్టీ కాలనీలో సుమారు 60 కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న విస్తారమైన వర్షాల కారణంగా ఇబ్బంది పడుతున్నారు. జనమాల గురవయ్య ద్వారా వే ఫౌండేషన్ వారి సమాచారం అందించారు. వే ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ పైడి అంకయ్య వెంటనే స్పందించి 60 కుటుంబాలకు సరిపడా బియ్యం, కూరగాయలు, పాలు, బ్రెడ్ అందించారు. ఈ సందర్భంగా పైడి అంకయ్య మాట్లాడుతూ ప్రకృతి విపత్తు ఎప్పుడు జరిగినా కూడా వే ఫౌండేషన్ దాతల సహాయం ద్వారా సహాయ సహకారాలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమానికి కూరగాయల్ని అందించిన రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రమేష్ నాథ్ కు పిల్లలు, పాలు, బ్రెడ్ అందించిన వీ సపోర్ట్ చారిటబుల్ ట్రస్ట్ తహసున్నిసా బేగంకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ శ్రీకాళహస్తి నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురవయ్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ పైడి అంకయ్య, వే ఫౌండేషన్ వ్యవస్థాపకుని. దాదాపు వారం రోజులుగా కురుస్తున్నటువంటి విస్తారమైన వర్షాల కారణంగా అనేక చోట్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ ముళ్లపూడి ఎస్టీ కాలనీ గతంలో 2 సంవత్సరాల క్రితం వరదలు వచ్చినప్పుడు కూడా గురవయ్య గారు సూచన మేరకు ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు కూడా ఏరు చాలా ఎక్కువగా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. సాహసంతో ముందుకు వచ్చి ట్రాక్టర్ తీసుకొచ్చి అన్నీ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఎప్పుడు కూడా మెడికల్గా ఇలా క్యాంపే పెట్టలేదు అని కూడా వారు నా దృష్టికి తేవడం జరిగింది. అందుకని తిరుపతి నుంచి దాదాపు 11 మంది వైద్యులు వచ్చారు. అప్పుడు మీకు అందరికి కూడా ఒకరోజు మంచిగా మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి ఈ తుఫాను నేపథ్యంలో వారు 3 రోజుల క్రితమే మాకు సమాచారం ఇవ్వడం జరిగింది. సో కొంచెం ఈ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అందరూ ఇబ్బంది పడుతున్నారని, మరి వే ఫౌండేషన్ ద్వారా ఎప్పుడు అంటే ప్రకృతి విపత్తులు ఎక్కడ జరిగినా కూడా మేము ఉన్నామంటూ ఎప్పుడు కూడా ముందుకొచ్చి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. మాకు దాతలు ఎంతోమంది సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రమేష్ నాథ్ గారు వారు ఇవాళ కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే వీ సపోర్ట్ చారిటబుల్ ట్రస్ట్ తహసున్నిసా బేగం గారు పాలు, బెడ్లను వాళ్ళకి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. వారిద్దరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రజల పక్షాలు ఇప్పుడు మేము ఇస్తున్నటువంటి సిపిఐ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ప్రజలు ఎప్పుడు ఆపదలో ఉన్నా కూడా వారు ముందుండి అందరినీ
సమకూర్చి వారికి సహాయం అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ జ్ఞాన ప్రసన్నాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని ఏపీపీఎస్సీ చైర్మన్ శశిధర్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ చైర్మన్ శనివారం కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయ అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి రాహుకేతు సర్పదోష పూజలను, అంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఏపీఆర్ఓ రవి, ఆలయ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం సందర్భంగా శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. దక్షిణ కాశీగా పేరుగాంచిన పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా శుక్రవారం సాయంత్రం సాంస్కృతిక వేదిక వద్ద శ్రీకాళహస్తికి చెందిన శివజ్ఞ శివాని నాట్యాలయం అకాడమీ వారిచే నృత్య ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల సమస్యలపై రాజ్యలేని పోరాటం చేయడమే తమ లక్ష్యమని ఏపీ ఎన్జీఓ పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ నాన్ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, ఏపీ జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ స్పష్టం చేశారు. ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చిత్తూరు నగరానికి మొట్టమొదటిసారి వచ్చిన విద్యాసాగర్ను ఏపీ ఎన్జీఓ జిల్లా శాఖ ప్రతినిధులు శనివారం ఘనంగా సన్మానించారు. అంతకుముందు నగరంలోని ఏపీ ఎన్జీఓ జిల్లా కార్యాలయంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రాఘవులు అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం విద్యాసాగర్ మీడియాతో మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకొని ఉద్యోగుల సమస్యలను తమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి కొన్నిటిని పరిష్కరింపజేశామని తెలిపారు. ముఖ్యంగా ఉద్యోగులకు అనుకూలంగా డిఏజీఓను సవరించడం, 60 రోజుల్లోగా ఉద్యోగుల ఆరోగ్య కార్డుల సమస్యలను పరిష్కరించడం, ఆర్టీసీ కార్మికులకు పదోన్నతులు, మహిళా ఉద్యోగుల పదవీ విరమణ చేసేలాగా ఎప్పుడైనా చైల్డ్ కార్లు ఉపయోగించుకోవడం తదితర ప్రయోజనాలను సాధించామని తెలిపారు. అంతేకాక తాము గోరంతా సాధించామని, ఇంకను కొండంత సాధించాల్సి ఉందని తెలిపారు. సాధించాల్సిన అంశాలపై దృష్టి కేంద్రీకరించి తప్పక విజయం సాధిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏపీ ఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ చైర్మన్ ఏపీజేఏసీ. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లకు సంబంధించిన అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉండిపోయినాయి. గత 6 సంవత్సరాలుగా మాకు సంబంధించి దాదాపు 30,000 కోట్ల పైచిలుకు బకాయిలు పెండింగ్ ఉండటం, 9 డిఏ ఏరియర్స్ బకాయిలు పెండింగ్ ఉండటం, పిఆర్సీ నుంచి మిగిలిన అన్నీ కూడా ఇబ్బందుల్లో పడిపోవటం, హెచ్ఆర్ఏ అలాగే పెన్షనర్స్కి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ లేకపోవటం, మరి వీటన్నిటి ధర్మిల నూతన ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద ఉద్యోగులు పెద్ద ఆశలు పెట్టుకుని ఉన్న పరిస్థితుల్లో మరి మొన్న ముఖ్యమంత్రి గారు ప్రధాన ఉద్యోగ సంఘాలందరినీ పిలిపించి చర్చించి మరి మాకు సంబంధించిన డిఏ, మరి హెల్త్ కార్డ్స్ మీద 60 రోజుల్లో పరిష్కారం, ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు, చైల్డ్ కేర్ లీవ్కు సంబంధించిన మరి మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ను రిటైర్మెంట్ వరకు వర్తింపు, పోలీస్ సోదరులకు సరెండర్ లీవ్, ఇటువంటివన్నీ ప్రకటించినందుకు ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే ఇచ్చిన జిఏలో గందరగోళం ఉన్నదో ఆ గందరగోళాన్ని ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఉద్యోగులైన, ఉపాధ్యాయులైన, సిపిఎస్ ఉద్యోగులైన, రిటైర్డ్ అయిన పెన్షనర్స్ అయినా అందరికీ ఒకటే షెడ్యూల్, ఒకటే చెల్లింపు ఉండాలి. అంతకు తప్పితే రిటైర్మెంట్ వరకు 2028 వరకు ఉద్యోగ సంఘాలు ఊరుకోవని చెప్పిన మీదట 24 గంటల్లో ఆ జీవోను రివైజ్ చేసినందుకు కూడా యంత్రాంగానికి చెప్తున్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ఉద్యోగులందరికీ తెలియజేస్తున్నాం, చేసింది గోరంతే, చేయాల్సింది కొండంత ఉంది.
ఇట్స్ ఎ జర్నీ అనేది మరి సంవత్సరం తర్వాత స్టార్ట్ అయింది. బట్ ఇట్స్ ఎ గుడ్ బిగినింగ్. మరి ఉద్యోగులకు సంబంధించిన హెల్త్ కార్డ్స్ పనిచేయడం లేదు. మరి దాని మీద 60 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం మొన్న ఏదైతే చెప్పిందో 60 రోజుల్లో దానిని మేము ఇన్సూరెన్స్ కానీ లేదా దాన్ని పనిచేసే విధంగా వ్యవస్థను మేము చక్కపరుస్తామని చెప్పిందో 60 రోజుల్లో చక్కబరచాలి అని చెప్తున్నాం. మరి దానితో పాటే ఎవరైతే 2004కు ముందు అపాయింట్ అయ్యి నోటిఫికేషన్ ద్వారా అపాయింట్ అయ్యి 2004 తర్వాత జాయిన్ అయ్యారో వాళ్ళు 11,000 మందిని ఓపీఎస్లో తీసుకొస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అలాగే వేతన సవరణ కమిటీకి సంబంధించి కూడా బాధ్యత నాకు వదిలిపెట్టండి, వేతన సవరణ కమిటీ వేతన సవరణను నేను తీసుకుంటానని చెప్పిన మీదట ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రకటన కూడా చేశారు. మరి దానికి సంబంధించి ఉద్యోగులకు సంబంధించిన ప్రతి ఒక్క అంశం మీద కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ అలాగే పెండింగ్ ఉంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని ప్రభుత్వ పథకాల్లో భాగం చేయడం అలాగే పెండింగ్ ఉంది. మన పెన్షనర్స్ కు సంబంధించిన ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉన్నది. అలాగే ఏదైతే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ మీద ఏపీ ఎన్జిఓస్ పోరాడుతుందో వీటన్నిటినీ దశల వారీగా పరిష్కారం చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్తూ ఈ సమస్య అయినా మరి ఉద్యోగులకు సంబంధించిన ప్రతిష్టంభం చేసిన అన్ని డిమాండ్స్ మీద కూడా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ రాజీ లేని పోరాటాన్ని సాగిస్తుందని సంస్థాగతంగా అలాగే ఎన్నికలకు అలాగే మరి బైఫర్కేషన్ ద్వారా 26 జిల్లాల కార్యవర్గాలను తాలూకాలను మంచి బలవంతంగా ఏర్పాటు చేసుకోవడానికి మేము ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా నిన్న కడప, రాయచోటి, ఇవాళ చిత్తూరు, తిరుపతి మరి ఈ 2 జిల్లాల్లో కూడా మాకు అత్యంత గణనీయమైన స్వాగతాన్ని ఇచ్చి ఆదరాభిమానులు అందిస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సోదరులందరికీ ఏపీ ఎన్జిఓస్ పక్షాన ఏపీ జేఏసీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఏపీ ఎన్జిఓస్ ఎన్డీఏ కూటమి గ్రేటర్ తిరుపతికి వ్యతిరేకమన్న తప్పుడు సంకేతాలు ప్రజలు నమ్మవద్దని తిరుపతి నగరపాలక సంస్థ కార్పొరేటర్లు విజ్ఞప్తి చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. తిరుపతి కార్పొరేటర్ గ్రేటర్ కార్పొరేషన్ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లిలో అధికారులు ఆదేశించడం జరిగిందని, దానికి అనుగుణంగా కార్పొరేషన్ అధికారులు కౌన్సిలింగ్ మీటింగ్లో ప్రపోజ్ చేయడం జరిగిందని తెలిపారు. ఎన్డీఏ కూటమి కార్పొరేటర్లందరూ మద్దతు తెలపడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు, ఇన్ఛార్జ్ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ కు, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు ధన్యవాదాలు తెలియజేశారు. అయితే ప్రతిపక్షాలు ఎన్డీఏ కూటమి గ్రేటర్ కార్పొరేషన్ కి వ్యతిరేకమని ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారని, దానిని తిరుపతి ప్రజలు నమ్మవద్దని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముద్రా నారాయణ, కార్పొరేటర్లు కుంట్రపాకం నరసింహ, కుడితి సుబ్రహ్మణ్యం, పొన్నాల చంద్ర, నారాయణ, నరేంద్ర, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతికి 40 ఏళ్లగా దీన్ని 30 ఏళ్లగా గ్రేటర్ చేయాలని చంద్రబాబు 98లోనే 99లోనే దీన్ని చేయాలని ఆయన ఇది చేశాడు, కంకణం కట్టుకున్నారు. ఏడా కొందరు దీన్ని ఇబ్బందులు పెట్టి చేయనీయకుండా స్టేలు ఇవన్నీ తెచ్చి కార్పొరేషన్ చేసేది చాలా ఇబ్బందిగా అయ్యి ఇదేయింది. రాజశేఖర రెడ్డి గారు చేశాడు. ఇప్పుడు చంద్రబాబు గారు, లోకేష్ బాబు, మన పవన్ కళ్యాణ్ గారు, మా ఇన్ఛార్జి మినిస్టరు, ఎమ్మెల్యే గారు అందరూ నిన్న కౌన్సిల్లో మేము ప్రతి ఒక్కరూ మేము ముందుకు వచ్చి మేము పెట్టిస్తూ దాన్ని అందరూ 40 చిల్లర మంది ఓకే చేశాము. దీనికి విలువ మాకు తిరుపతికి చుట్టుపక్కల విలేజ్లన్నీ కలిపి చేసిన దానికి చంద్రబాబుకి వీళ్ళకందరికీ పేరున అభినందనలు ఇస్తాను. ఆయన తిరుపతికి మంచి చేశాడు. ఆయన జిల్లా మనిషిగా చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు తిరుపతిని ఇంకా డెవలప్మెంట్ బాగా చేస్తాడని, వాళ్ళిద్దరు విదేశాలకు పోయి ఇద్దరు మన రాష్ట్రాన్ని బాగా చేయాలని పాటుపడుతూ ఉన్నారు. ఇంతవరకు ఎవరు పాటుపడందిరా లేదు. ఇప్పుడు కొడుకు ఆయన ఇద్దరు ఒక్కొక్క 2 దేశాలకు పోయి తిరుపతిని తిరుపతే కాదు స్టేట్ బాగు చేయాలని, లోకేష్ బాబు తిరుపతిని బాగు చేయాలని ఆయన నిధులు తెచ్చిపెట్టి తిరుపతిని బాగు చేయాలని ఉన్నారు. వాళ్ళ పేరున వాళ్ళకందరికీ నమస్కారాలు. మా కార్పొరేటర్లు అందరూ కలిసి మా కూటమి మా ఎమ్మెల్యే గారితో అందరితో మేము కలిసి
దీన్ని మేము ప్రిస్టేజ్ తీసుకొని మేము అభిషేకం రా, ఆయన ఫోటో పెట్టి అభిషేకం రా చేస్తామని ఆయనకి వీళ్ళు ముగ్గురికి ఎందుకంటో తిరుపతి పైన వీళ్ళకి ఇంట్రెస్ట్, తిరుపతి బాగుండాలనే దానిపైన చంద్రబాబుకి కానీ, లోకేష్ బాబుకి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ వీళ్ళందరూ జనాలకి పనిచేయాలనేసి ఉంటారు. వాళ్ళకి మళ్ళా పేరున థ్యాంక్స్. ఈరోజు తిరుపతి వాసుల కళ, అలాగే తిరుపతి అభివృద్ధిలో మరో ముందడుగు. ఇది కేవలం తిరుపతి పైన వ్యక్తిగత శ్రద్ధ, ఈ తిరుపతి వాసిగా, ఈ తిరుపతి చుట్టుపక్కల చదువుకున్న వ్యక్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది కాబట్టే ఈరోజు దీన్ని గ్రేటర్ తిరుపతి చేయడంలో ఆయన పాత్ర చాలా ముఖ్యమైనది. అలాగే ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉండి ప్రభుత్వంలో భాగస్వామైన డిప్యూటీ సీఎం గారికి కూడా, పవన్ కళ్యాణ్ గారికి కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే ఈ జిల్లా ముద్దుబిడ్డగా లోకేష్ గారు ఈ యొక్క గ్రేటర్ తిరుపతి ప్రతిపాదనకు కూడా తను కూడా సంఘీభావం తెలిపినట్టు మాకు తెలియవచ్చింది. వారికి కూడా మా యొక్క కార్పొరేటర్ల తరఫున, తిరుపతి వాసుల తరఫున, స్థానికుల తరఫున, ఈ తిరుపతి అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరి తరఫున మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇన్ఛార్జ్ మంత్రి గౌరవనీయులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారికి ఈ యొక్క గ్రేటర్ ప్రతిపాదనని నిన్న కూడా కౌన్సిల్లో గౌరవ శాసనసభ్యులు మాట్లాడడం జరిగింది. దీని పరిధి పెంచాల్సిన అవసరం కూడా ఉంది అన్నట్లు చెప్పారు. అంటే ఇప్పుడున్న గ్రేటర్ తిరుపతి 306 చదరపు కిలోమీటర్లు అనుకుంటాను. గతంలో ఇది 30 ఎంతో ఉంది. అంటే దాదాపుగా 7 నుంచి 10 రెట్ల వరకు పెరిగింది తిరుపతి యొక్క పరిధి గ్రేటర్ చేయడమే. ఈ గ్రేటర్ చేయడం వలన కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక నిధులు వస్తాయి, గ్రామీణ ప్రాంతాలకి కార్పొరేషన్ యొక్క సేవలు అందుతాయి, గ్రామీణ ప్రాంతాలు కూడా త్వరితగతిన అభివృద్ధి చెందుతాయి. వీటినన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా, నాయకులందరూ కూడా, కూటమి నాయకులందరూ కూడా ఈ యొక్క గ్రేటర్ ప్రతిపాదన తెచ్చినారు. మేమందరం కూడా నిన్న ఏకగ్రీవంగా అందరూ అనుకున్నట్టు రకరకాలుగా వార్తలు మోసుకొని పోతున్నారు. ఇదంతా తప్పు. మేమందరం కూడా ఏకగ్రీవంగా ఈ యొక్క గ్రేటర్ తిరుపతికి మా యొక్క ఆమోద ముద్ర తెలిపినాం, మా యొక్క సంతోషాన్ని కూడా వ్యక్తం చేశాం. కాబట్టి ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్కి ఎందుకు వచ్చామంటే కార్పొరేటర్లు అందరం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క వార్డుకి ప్రతినిధులు కాబట్టి సో తిరుపతి వాసులందరూ కూడా దీన్ని హర్షిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో మేమందరం భాగస్వామ్యం అయినందుకు, మేమందరం కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈ యొక్క గ్రేటర్ పరిధిని మరింతగా పెంచి తిరుపతి అభివృద్ధిలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం యొక్క పాత్రని, అలాగే దీని యొక్క ప్రాముఖ్యతని చూపించాలని గౌరవ సీఎం గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి క్షేత్రం ఇక్కడ గ్రేటర్ కార్పొరేషన్ చేయటము మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే యువ నాయకులు లోకేష్ గారు, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ గారు, మన తిరుపతి శాసనసభ్యులు శ్రీ ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, వీళ్ళందరి కృషితో ఆ మహనీయుడు ఆ మనసులో కలిగి ఈనాడు ఈ తిరుపతిని గ్రేటర్గా చేయటము చాలా చాలా శుభపరిణామం. ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చాలా అభివృద్ధి చెందుతాయి. ఇకపోతే ఈ యొక్క తిరుపతి అనేది ఈ రాయలసీమకే ఒక ముఖ్యమైన చాలా పవిత్రమైంది. ఆ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వర స్వామి పద్మావతి సమేత ఇక్కడ వెలయటం, ఎక్కడెక్కడో ప్రపంచం దేశం అంతా తిరుపతికి వస్తుంది. ఇది గ్రేటర్గా అభివృద్ధి చెందితే దేశాల వాళ్ళు తిరుపతికి వస్తారు. కాబట్టి ఇది చాలా బాగుంటుందని మన పెద్దలు, మన నారా చంద్రబాబు నాయుడు గారు, మన మినిస్టర్లు అయితే అందరూ కలిసి ఈ యొక్క నిర్ణయం తీసుకొని ఈ విధంగా గ్రేటర్ చేయటము చాలా గొప్ప విషయము. ఇకపోతే నిన్న కౌన్సిల్లో కూడా ఏదేదో మాట్లాడుకున్నా కానీ ఏకగ్రీవంగా గ్రేటర్ను అందరూ సమర్థించటము, బలపరచడము జరిగింది. చాలా శుభపరిణామం. అలాగే ఈ యొక్క ఇంకా ఎంతెంతో అభివృద్ధి చేస్తారని ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో ఏమీ సమస్యలు ఇష్యూ లేకుండా లక్షణంగా అభివృద్ధి చెందుతుందని, అలాగే చేస్తారని నేను ఆశిస్తూ చాలా శుభపరిణామం. నేను కార్పొరేటర్ వరకుంట్ల నారాయణ, 44 వార్డు, తిరుపతి. థ్యాంక్ యూ. ఈరోజు తిరుపతి ప్రెస్ క్లబ్కి విచ్చేసిన నా సోదరులాంటి మీడియా మిత్రులకి, నా సహచర కార్పొరేటర్లకి
అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఏదైతే మన తిరుపతి నగరం మహానగరంగా ఆవిర్విస్తూ ముందు గ్రేటర్ తిరుపతి ప్రతిపాదనని మొట్టమొదటిగా తీసుకొచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీనే అని చెప్పి మనస్ఫూర్తిగా సగౌరవంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు నారా లోకేష్ గారు, తర్వాత డిప్యూటీ సీఎం చాలా ముందు చూపుతో మన పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా అనగాని సత్యప్రసాద్ గారు తిరుపతి ఇన్ఛార్జ్ మినిస్టర్, తర్వాత మన జేఎంసీ ఎమ్మెల్యే గారు, వీళ్ళందరూ తిరుపతి అభివృద్ధి కోసం ముందుగా తిరుపతి ప్రజలు గ్రేటర్ అయినట్లయితే తిరుపతికి లక్షల్లో సంఖ్యలో భక్తులు వస్తూ పోతూ ఉంటారు. ఆ భక్తులకి మన గ్రేటర్ తిరుపతిని అందించినట్టయితే ఇక్కడ తిరుపతి ప్రజలకు కావచ్చు, వచ్చిపోయే భక్తులకు కావచ్చు, ప్రతి ఒక్కరికి సదుపాయాలు మిన్నుగా ఉంటుంది అని చెప్పి మనస్ఫూర్తిగా ముందు చూపుతో ఆలోచించి తిరుపతి ఒకంతగా ఉన్న తిరుపతిని దగ్గర చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలను కలుపుకుంటూ ముందుకు తీసుకెళ్లి గ్రేటర్గా తీసుకొస్తున్నారని మనస్ఫూర్తిగా టీడీపీ ప్రభుత్వానికి హృదయపూర్వకంగా, మా కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వకంగా కూటమి కార్పొరేటర్ల తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. వక్రీకరించబడినది మేమేదో సపోర్ట్ చేయనట్టుగా కొన్ని పత్రికల్లో కావచ్చు, కొంతమంది కావచ్చు తప్పుడు ప్రచారం చేశారు. దానికంతా తెరవేయాలనే ఆలోచనతోనే ఈరోజు మేము ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, తమిళనాడు మంత్రి సివి గణేశన్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శనివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో మంత్రి నాదెండ్ల మనోహర్, తమిళనాడు మంత్రి సివి గణేశన్లు స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన మంత్రులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నమో వెంకటేశాయ. తిరుపతి దర్శనం చాలా బాగా జరిగిందండి. నా పేరు మున్నా. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అని నీలి ఆకాశం సాంగ్ చూసే ఉంటారు మీరు. అది 400 మిలియన్ వ్యూస్ వచ్చిందండి. ఇప్పుడు నేను, నా ప్రొడ్యూసర్ గారు, మేము అందరం వచ్చాము. బ్యాడ్ గర్ల్స్ కానీ చాలా మంచోళ్ళు అనే సినిమా చేసాం మేము. ఈ సినిమా నీలి ఆకాశం సాంగ్ ఎంత హిట్ అయ్యిందో అలా ఇలా చూసుకుంటానే సాంగ్ చేశాము. చంద్రబోస్ గారు, అనూప్ రూపెన్స్ గారు సినిమాలో సపోర్ట్ చేశారు. రేణు దేశాయ్ గారు కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశారండి. ప్రతి అమ్మాయి గర్వంగా ఫీల్ అయ్యే సినిమా చేసాం మేము. ప్రతి అమ్మాయి బయోపిక్ మాట ఇది దిల్ రాజు గారు వీళ్ళందరూ చూస్తున్నారు. సినిమా మంచి రిలీజ్ అవుతుందండి. అతి త్వరలో నవంబర్లోనూ డిసెంబర్లో సినిమా రిలీజ్ అవుతుంది. దేవుడు ఆశీర్వాదం లాగా ఆడియన్స్ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ప్రొడ్యూసర్ గారు ఈయన డబ్బులు రావాలి, నాకు మంచి పేరు రావాలని మీరు అందరూ కోరుకోవాలండి. థ్యాంక్ యూ. దర్శనం చాలా బాగా జరిగింది. మీ అందరు కూడా చాలా థ్యాంక్స్ అండి. బ్యాడ్ గర్ల్స్ సినిమా పేరు బ్యాడ్ గర్ల్స్ అండి. మొత్తం 4 అమ్మాయిలు కొత్త వాళ్ళు అండి. జాతిరత్నాలు మ్యాడ్ వచ్చింది కదా, అలా అమ్మాయిలతో కామెడీ సినిమా చేసామన్నమాట. ఇప్పుడు అబ్బాయిలతో సినిమాలు తీస్తారు కదా, అమ్మాయిలతో కామెడీ సినిమా చేసాము. మొత్తం అందరు కొత్త వాళ్ళు. రేణు దేశాయ్ గారు, రాజా రవీంద్ర గారు, ఇలా ఎస్టాబ్లిష్ యాక్టర్స్ కూడా కొంతమంది ఉన్నారు. సో ప్రతి అమ్మాయిలు చాలా గర్వంగా ఫీల్ అయ్యే సినిమా అన్నమాట. అమ్మాయిని అమ్మోరిలా పెంచాలి. సినిమాలో అమ్మాయిలని ఎప్పుడు భయంతో పెంచుతారు కదా అందరం, జాగ్రత్తమ్మ అని కాదు, అమ్మాయిని అమ్మోరిలా పెంచాలి. ప్రతి గవర్నమెంట్ స్కూల్లోని మ్యాండేటరీ చేయాలి. సెల్ఫ్ డిఫెన్స్, కరాటే నేర్పించాం. మనందరం సైంటీటా కాస్టీటాలు అన్నీ నేర్చుకున్నాం, కానీ ఆడపిల్లకి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాలి అని మా సినిమాలో చెప్తున్నమాట. మేము అలాగా ఒక గవర్నమెంట్ స్కూల్, ఒక అనాథాశ్రమం అడాప్ట్ చేసుకుంటున్నాము. అడాప్ట్ చేసుకుని వాళ్ళందరికీ మేము కరాటే నేర్పిస్తున్నాం. సో అలా ఆంధ్ర, తెలంగాణ అన్ని చోట్ల గవర్నమెంట్ స్కూల్లో సెల్ఫ్ డిఫెన్స్ మ్యాండేటరీ చేయాలి అని గవర్నమెంట్ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అదే అండి. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మొందా తుఫాన్ను తేలికగా తీసుకోకుండా అప్రమత్తంగా ఉండాలి. తుఫాన్ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేసిన తిరుపతి కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ప్రమాదకర పరిస్థితుల్లో కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ 087722360007ను సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి. వర్షాల నేపథ్యంలో అధికారులు అందరూ ప్రజలకు అందుబాటులో ఉండండి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాలు, అండర్ బ్రిడ్జిలను పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య. సాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు 0877225676, మరో నెంబర్ 9000822909 సంప్రదించాలని విజ్ఞప్తి.
తిరుపతిలో భక్తి శ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు. ఉపవాస దీక్షలతో పుట్టలకు పూజలు, పాలాభిషేకం చేసి నాగదేవతలకు మొక్కులు తీర్చుకున్న మహిళా భక్తులు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలో మెగా జాబ్ మేళా. నిరుద్యోగ యువతి యువకులకు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్న ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి. ఏడాదిలో స్కిట్ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.